హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ సిలబస్ వీడియో అనేది చేశాము. సో 5th యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. సో మీరు సిలబస్ వీడియో చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే 5th యూనిట్కి సంబంధించిన ఇప్పటిదాకా జరిగిన వీడియోస్ అనేటివి ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఈ సబ్జెక్ట్ పేరు ఏంటి అని అంటే కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో దీంట్లో కంటెంట్ ఉంటుంది అండ్ పెడగాజీ అనేది ఉంటుంది. సో దాంట్లో భాగంగానే లాస్ట్ క్లాస్లో మనం 5.1 అనేది చూసాము. సో ఇవాల్టి క్లాస్లో ఏంటంటే నాలెడ్జ్ సెంట్రిక్ మెథడ్స్ గురించి చూస్తున్నాము. లాస్ట్ క్లాస్లో లెర్నర్ సెంట్రిక్ మెథడ్స్ గురించి చూసాము. సో నాలెడ్జ్ సెంట్రిక్ మెథడ్స్ అంటే ఆబ్వియస్లీ నాలెడ్జ్ అనేది సెంటర్ గా ఉంటుంది మనకి. సో దీంట్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం నాలెడ్జ్ సెంట్రిక్ అప్రోచ్ గురించి చూస్తున్నాము. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ providing the right knowledge to the right people at the right time and helping them apply it in ways that improves performance. సో నాలెడ్జ్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే కరెక్ట్ అయిన నాలెడ్జ్ ని కరెక్ట్ అయిన టైంలో అందించడం, కరెక్ట్ అయిన పీపుల్ కి అందించడం, సో దట్ వాళ్ళు ఆ నాలెడ్జ్ ని ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే, సో దాంట్లో మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. Knowledge is the only reliable tool in today's dynamic world where every step is taken with uncertainty and prior experiences are the only certain strength hold of our decisions. So, ఇప్పుడున్న ఈ వరల్డ్ లో ప్రతి డెసిషన్ అనేది ఎవ్రీ స్టెప్ అనేది అన్సర్టెనిటీ గానే ఉంది. సో ఇలాంటి డైనమిక్ వరల్డ్ అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కదా మనకి. సో ఆ డైనమిక్ వరల్డ్ లో మీరు దేని మీద డిపెండ్ అవ్వగలుగుతారు అని అంటే మీ డెసిషన్స్ కోసం, మీ ప్రియర్ ఎక్స్పీరియన్సెస్ మరియు మీ నాలెడ్జ్ మీద. ఓకే, నాలెడ్జ్ సెంట్రిక్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ యూజింగ్ ఎక్స్ప్లిసిట్ అండ్ టాక్టిక్ నాలెడ్జ్ యాజ్ అన్ అసెట్ టు ఇంప్రూవ్ అవుట్పుట్ ఇన్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. సో మనకి నాలెడ్జ్ సెంట్రిక్ అప్రోచ్ లో మనకి ఖచ్చితంగా తెలిసిన నాలెడ్జ్ ని అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ద్వారా గెయిన్ చేసిన నాలెడ్జ్ ని ఇక్కడ తీసుకోవాలి. ఎందుకు అని అంటే క్వాలిటేటివ్ పరంగా క్వాంటిటేటివ్ పరంగా ఆస్పెక్ట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. నాలెడ్జ్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ టూల్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ లో మనకి ఒక టూల్ లాగానే ట్రీట్ చేయొచ్చు నాలెడ్జ్ ని. In order to understand how knowledge is created and managed within an organization, it is important to understand the relationships between data information and knowledge. So, మనకి ఈ నాలెడ్జ్ అనేది తెలవాలి, కరెక్ట్ గా తెలుసుకోవాలి అని అంటే గనక ఇన్ఫర్మేషన్ మరియు నాలెడ్జ్ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేది మనకి అర్థం అవ్వాలి. ఓకే, దీస్ టర్మ్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ బట్ ఆర్ understood to be very distinct business terms, each with specific uses as follows. సో మనకి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి ఆల్టర్నేటివ్ గా యూజ్ చేస్తూ ఉంటాం ఒకటే వర్డ్ లెక్క, కానీ వాటి రెండింటికి డిఫరెంట్ టర్మ్స్ అనేటివి ఉంటాయి. ఎలాంటివి అంటే సపోజ్ మీరు డాటా అనేది తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి, డిస్క్రీట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అబౌట్ ఆబ్జెక్ట్స్, పర్సన్స్ ఆర్ ఈవెంట్స్. సో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది లేదా పర్సన్ ఉన్నారు లేదా ఈవెంట్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఫిగర్స్ కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి, అది కూడా డిఫరెంట్ ఫ్యాక్ట్స్ కానివ్వండి రిప్రజెంట్ చేస్తుంది డాటా అనేది. అదే ఇన్ఫర్మేషన్ మీరు చూసారనుకోండి, ద అనాలిసిస్, ప్రాసెసింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ఆఫ్ డాటా. సో ఏదైతే మీరు డిస్క్రీట్ డాటా ఉందో అంటే లైక్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేయడం, ప్రాసెస్ చేయడం, క్లాసిఫై చేయడం ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ అలాగే నాలెడ్జ్ చూసుకున్నట్టయితే ద డిస్టిలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ఇన్కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, వాల్యూస్, ఇన్సైట్ అండ్ ఇంట్యూషన్. సో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ లో మీకు కావాల్సిన కోర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ లో మీకు కావాల్సిన పనులలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయడము మీ ఇంట్యూషన్ ప్రకారంగా, మీ వాల్యూస్ ప్రకారంగా, అది నాలెడ్జ్ కిందకు వస్తుంది. సో డిఫరెన్స్ అనేది ఉంది, బట్ వీ యూజ్ ద టర్మ్స్ యాజ్ సిమిలర్ టర్మ్స్. ఓకే, human capital as a resource is an important aspect in knowledge centric development. So knowledge centric development లో మనకి హ్యూమన్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ రిసోర్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. Humans have been gifted with the ability to learn from their environment, from their own mistakes and from others. So as humans ఏంటంటే మనము ఒక ఎబిలిటీ అనేది మన ఇన్బిల్ట్ ఉందన్నమాట. ఏంటి, చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి నేర్చుకుంటాము, మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాము, ఎదుటి వారి మిస్టేక్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాము. సో అందుకే నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మనమే
ఒక మంచి రిసోర్స్ అన్నమాట. హ్యూమన్స్ ఆర్ బెస్ట్ రిసోర్సెస్. Humans use these experiences to evolve and to predict future consequences of a certain action, thus automatically improving their decision making power. సో మనం ఎప్పుడు అంతే కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ అలాంటివి చేయకుండా ఉండాలనేసి ప్రయత్నిస్తూ ఉంటాం, అవునా కదా? సో మన ఎక్స్పీరియన్సెస్ అనేటివి మనల్ని ఎవాల్వ్ చేస్తాయి, మన ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ని ప్రెడిక్ట్ చేసేలా చేస్తాయి, డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ టర్మ్డ్ యాజ్ టాక్టిక్ నాలెడ్జ్ ensures the contribution of human resource to the efficiency of output and profits of the organization is maximal. So ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మన ప్రియోర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం తీసుకొచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని టాక్టిక్ నాలెడ్జ్ అని అంటాం, ఇంతకు ముందే చూసాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే హ్యూమన్ రిసోర్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ మనం ఎక్కువ పని కానివ్వండి, ఎక్కువ నాలెడ్జ్ తోటి ఇంపాక్ట్ కానివ్వండి అవుతుంది అనమాట. ఓకే, మూవింగ్ ఫర్దర్ ఐ విష్ టు అవుట్లైన్ అనదర్ ఫ్యాక్ట్. సో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, కీపింగ్ ఇన్ మైండ్ ద వాస్ట్ ప్లెథోరా ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ which is at our disposal owing to the technology we have today, it becomes essential to extract only the valuable material from the whole. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ డిజిటలైజ్డ్ వరల్డ్ లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్, డిఫరెంట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఏది తీసుకోవాలి, ఏది కరెక్ట్ అయిన నాలెడ్జ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, వాట్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్. స్టార్టింగ్ లో కూడా మనం అదే చూసాము, నాలెడ్జ్ సెంట్రిక్ లో రైట్ పీపుల్ కి రైట్ టైంలో రైట్ నాలెడ్జ్ ఇవ్వడం అనమాట. ఓకే, in the pre-modern times, workers were seen from a much dehumanized lens and their potential as a human resource wasn't fully realized. So ప్రీ మోడర్న్ టైమ్స్ లో మనకి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని ఒక హ్యూమన్ రిసోర్సెస్ లాగా రియలైజ్ అయ్యే వాళ్ళు కాదు. దట్ ఈస్ వర్కర్స్ వేర్ సీన్ యాజ్ మెకానికల్ అసెట్స్ డివైడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫీలింగ్స్. సో వర్కర్స్ అంటే పని చేయాలంతే, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ అనేటివి ఉండవు, వాళ్ళ నుంచి ఫిజికల్ గా మనం తీసుకోవాల్సినవి తీసుకోవచ్చు, రిక్వైర్మెంట్స్ అనేటివి అనేది ఉండేది అనమాట. హెన్స్ దేర్ లేబర్ వాస్ సీన్ యాజ్ ద ఓన్లీ అసెట్ విచ్ వాస్ ఆల్సో థరోలీ ఎక్స్ప్లాయిటెడ్. సో ఓన్లీ లేబర్ వర్క్ అనేది చేయించుకునే వాళ్ళు, నాలెడ్జ్ పరంగా వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు కాదు. బట్ విత్ ద చేంజెస్ బ్రాట్ అబౌట్ ఇన్ ద వరల్డ్, our dependence on the manual labor has shifted to technology on a large extent. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మాన్యువల్ లేబర్ కంటే మనకి నాలెడ్జబుల్ లేబర్ అనేది ఎక్కువైపోయింది, అవునా? సో మీ బ్రెయిన్ పవర్ తోటే టెక్నాలజీ కానీ ఏది కానీ డెవలప్ అవుతుంది. దిస్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ జాబ్స్ అండ్ హెన్స్ న్యూ జాబ్ రిక్వైర్మెంట్స్. సో ఇవే న్యూ జాబ్స్ అనేటివి క్రియేట్ చేసి అందుకే జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా పెరిగాయి. బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ దీస్ న్యూ రిక్వైర్మెంట్స్, వర్కర్స్ ఆర్ నౌ సీన్ ఇన్ ఏ డిఫరెంట్ లైట్. సో లేబర్ వర్క్ మాత్రమే చూసి వాళ్ళని కించపరిచే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి, వర్కర్స్ ఒక డిఫరెంట్ లైట్ లో చూడడం మొదలు పెట్టారు. Sophisticated work relationships between the leaders, managers and employees is a prerequisite to ensure smooth and valuable exchange of knowledge. So knowledge అనేది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వాలి కాబట్టి వాల్యుబుల్ నాలెడ్జ్ ని యూస్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, లీడర్స్, మేనేజర్స్, ఎంప్లాయీస్ మధ్యలో కొంచెం రిలేషన్ అనేది ఓకే అయింది. దిస్ క్యాన్ ఓన్లీ బి అచీవ్ when the notion of superiority and inferiority is dissolved by establishing a learning atmosphere. సో ఈ స్మూత్ రన్నింగ్ అనేది ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే, ఒకవేళ మనం నేను సుపీరియర్, నేను ఇన్ఫీరియర్ ఇలా కాకుండా అందరం లెర్నింగ్ అట్మాస్ఫియర్ లో ఉంటే అవుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు ఇలా ఉండకూడదు అనమాట. ఓకే, అందరం ఈక్వల్, అందరం నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటున్నాం, మన నాలెడ్జ్ ప్రకారంగా మనకి జాబ్స్ అనేటివి లెవెల్లో వచ్చేసాయి అనేది చూసుకోవాలన్నమాట. The structure of knowledge-centric development is built around leaders who themselves should be knowledge-oriented. సో ఈ knowledge-centric development అనేది ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూనే బిల్డ్ అయి ఉండాలి. ఓకే, ఎందుకు అని అంటే వాళ్ళు ఆర్ కేపబుల్ ఆఫ్ knowledge-oriented works. ఓకే, they should be able to apply logical and rational skills and soft powers. సో వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండాలి, రేషనల్ స్కిల్స్ అనేటివి ఉండాలి, సాఫ్ట్ పవర్స్ ని అప్లై చేసే వాళ్ళే ఉండాలి. దీస్ స్కిల్స్ షుడ్ బి యూటిలైజ్డ్ బై దెమ్ టు డెవలప్ ఏ సోషియబుల్ లెర్నింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా అట్మాస్ఫియర్. ఓకే, సో ఈ స్కిల్స్ అనేటివి లాజికల్, రేషనల్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు యూస్ చేసుకొని ఒక సోషియబుల్ అండ్ లెర్నింగ్ వర్క్ అట్మాస్ఫియర్ అనేది
క్రియేట్ చేయాలి. యూసేజ్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్ వెదర్ లోకల్ ఆర్ గ్లోబల్ టు అక్వైర్ నాలెడ్జ్ అండ్ ఎన్హాన్స్ స్కిల్స్ షుడ్ బి ఎంకరేజ్డ్. సో డిఫరెంట్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని గ్లోబల్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కానివ్వండి, లోకల్ అయినా కానివ్వండి, ఆ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని నాలెడ్జ్ ని అక్వైర్ చేసి స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి అనేది ఎంకరేజింగ్ గా ఉండాలి. ఓకే, this would ensure that the employees are involved in a continuous self-evolving and self-enhancing process where they empower not only themselves but also each other as well the institution they work for, thus ensuring its progress. సో ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీని లీడ్ చేసే వాళ్ళ చుట్టూనే నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఆ కంపెనీ లీడ్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి? సో చుట్టూ ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకోండి, అలాగే గ్లోబల్ రిసోర్సెస్ కానివ్వండి యూజ్ చేసుకొని నాలెడ్జ్ ని అక్వైర్ చేసి స్కిల్స్ అనేవి మీరు పెంచుకోండి. ఇలాంటి వాటన్నిటికి కూడా ఎంకరేజ్ చేసేలా ఉండాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఎంప్లాయీస్ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఓకే, పర్సనల్ గా గ్రోత్ అవుతుంది. దాంతో పాటుగా ఆ నాలెడ్జ్ ని మీ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మీ కంపెనీ లెవెల్ ని కూడా పెంచుతారు, మీ ప్రోగ్రెస్ ని కూడా పెంచుతారు. ఓకే, సో అందుకే ఎంప్లాయీస్ బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆన్ ఎంప్లాయీస్. Knowledge-based economy, which is being discussed here, necessitates the use of information, knowledge and learning as key resources for delivering profits and enhanced outputs. So knowledge-based economy ఎక్కడైతే మనము చూపిస్తామో, లేదా ఇక్కడ మనం అదే డిస్కస్ చేస్తున్నాం కదా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అని, అది ఏం చేస్తుంది అని అంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ యొక్క యూజ్ ఏంటి అనేది చూపిస్తుంది. దాంతో పాటుగా వాటి వల్ల ఈ డెలివరింగ్ ప్రాఫిట్స్ అనేవి ఎంత, అంటే ప్రాఫిట్స్ ఎంత బాగా వస్తున్నాయి అండ్ అలాగే అవుట్పుట్స్ ఎంత ఎన్హాన్స్డ్ గా వస్తున్నాయి అనేది కూడా చూపిస్తుంది. ద డిజిటల్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ వుడ్ బి ఈజియర్ టు అడాప్ట్ టు ఇన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇఫ్ ద హ్యూమన్ రిసోర్స్ ఇస్ వెల్ ఎక్విప్డ్ టు డీల్ విత్ దెమ్ అండ్ యాజ్ వెల్ విత్ ద డైనమిక్ వరల్డ్ ఎకానమీ. సో డిజిటల్ టెక్నాలజికల్ చేంజెస్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో హ్యూమన్ రిసోర్సెస్ వెల్ ఎక్విప్డ్ అయ్యారనుకోండి, అప్పుడు ఈజీగా డీల్ చేసేయచ్చు విత్ ద డైనమిక్ వరల్డ్ ఎకానమీ. ఓకే, ద సొసైటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నాట్ ఓన్లీ ఎస్టాబ్లిషింగ్ బట్ ఆల్సో ఇన్ సక్సెస్ఫుల్ వర్కింగ్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ మోడల్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్. సో నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది సొసైటీలో కావాలి అంటే కనుక సొసైటీనే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సొసైటీ మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికన్నా, దాని యొక్క సక్సెస్ఫుల్ వర్కింగ్ కన్నా. సో హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ నాలెడ్జ్ సెంట్రిక్ డెవలప్మెంట్. సో ఇది ఇవాల్టి క్లాస్ లో నాలెడ్జ్ సెంట్రిక్ మెథడ్స్ లో మనం నాలెడ్జ్ సెంట్రిక్ అప్రోచ్ అనేది చూసాము. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా యాజ్ యూ నో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ నోట్స్ అనేటివి హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.